మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ధాన్యం సేకరణలో నిబంధనల సరళతరం ఎప్పుడు, అన్నదాత ప్రయోజనాన్ని పట్టించుకున్న అధికారగణం, తేమ శాతం మొదలు అడుగడుగున సతాయింపులే, 2019 నాటి ముందు నాటి విధానమే మేలంటున్న రైతులు, రాష్ట్రంలో వరి సాగు ఉత్పత్తి ఏటికేడు తగ్గుతున్నాయి, 5 ఏళ్లుగా భారీ వర్షాలు, వరదలు తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సేకరణలో ప్రభుత్వ నిబంధనలు దీనికి కారణం. ఈ క్రాప్లో నమోదు, రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు నుంచి మిల్లుకు వెళ్లేదాకా అడుగడుగున సతాయింపులే, ఆనక ధాన్యం సొమ్ముకు నెలల తరబడి ఎదురుచూపులే. ఫలితంగానే ఖరీఫ్లో 39 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలు సాగవ్వాల్సిన వరి గత ఏడాది 33.5 లక్షల ఎకరాలకు తగ్గింది. 2019-20 నాటితో పోలిస్తే 23-24లో సేకరణ 18 లక్షల టన్నులు తగ్గింది. ఈ ఏడాది సాగు కొంత పెరిగినా సాధారణం కంటే తక్కువే. అయినా పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తిప్పలు పెట్టే విధానాలు మార్చుకోవట్లేదు. దశాబ్దాలుగా వరి పండిస్తున్నామని, గత ప్రభుత్వంలో పడినన్ని ఇబ్బందులు ఎన్నడూ లేవని అన్నదాతలు వాపోతున్నారు. ఈ ఏడాదైనా అధికారులు తీరు మారుతుందని ఆశించిన వారి ధోరణి మారలేదనే అసహనం వ్యక్తమవుతుంది. విధాన నిర్ణయాల ఇబ్బందులకు ప్రధాన కారణమైన సమస్య వచ్చినప్పుడు వాటిని సడలించకుండా కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని అనిపిస్తున్నారు. అధికారులు తెచ్చే ప్రతి నిబంధన దళారులు, మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది తప్ప రైతుల కష్టాలు తీర్చట్లేదు. ఇది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజుల నుండి ఇదే విమర్శ చేస్తుంది. నేను అలాగే ప్రజాశక్తి ఇట్లాంటి కొన్ని పత్రికలు వచ్చిన వార్తలను కూడా చూసినే మనం కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడుకున్నాను. అయితే అందులో కొంతమంది లేదు అసలు అంతా పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈనాడే చెప్తుంది లోపం ఈ స్థాయిలో ఉంది అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ జగన్ను విమర్శించడానికి కూడా లేదు. ఎందుకని 5 ఏళ్ళు గతంలో తను బ్రోకర్లకు అప్పచెప్పాడని చెప్పి ఇప్పుడు కూడా బ్రోకర్లకే నడుస్తుంది. ప్రభుత్వం నేరుగా ధాన్యం సేకరణ చెయ్యకుండా న్యాయం జరగదు. రెండవది, దళారీల నుండి అప్పులు రైతు తీసుకున్నంతసేపు కష్టం నష్టం వాళ్ళకు ఉంటానే ఉంటుంది. ఎంతసేపటికి ప్రభుత్వాల యొక్క అంటే రాజకీయాల కోసం వాడు తప్పు వీడు తప్పు అని విమర్శించుకుంటారు తప్పించి రైతుకి నిజమైనటువంటి న్యాయం చేసే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఎందుకు లోపిస్తుంది అంటే ఆ బ్రోకర్లు రాజకీయ నాయకుల పెట్టుబడిదారులు అయి ఉంటారు కాబట్టి ఆ నిజాన్ని దాచేస్తుంటాం మనం. ఇకపోతే సిరియా అధ్యక్షుడి పరారి, దేశం విడిచి వెళ్ళిపోయిన అసద్, 5.5 దశాబ్దాల కుటుంబ పాలనకు తెర, వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్న ప్రజలు, తిరుగుబాటుదారుల నియంత్రణలోకి ప్రభుత్వం, అధికార బదిలీకి సిద్ధమన్న ప్రధానమంత్రి, గోలన్ హైట్స్ బఫర్ జోన్లో ఇజ్రాయెల్ పాగా, కుటుంబం సహా రష్యాకు చేరుకున్న అసద్, పశ్చిమాసియా దేశం అయినటువంటి సిరియాలో దాదాపు 5.5 దశాబ్దాలుగా సాగుతున్న అసద్ కుటుంబ పాలనకు ఎట్టకేలకు తెరబడింది. తిరుగుబాటుదారులు విజృంభించి రాజధాని డమస్కస్లోకి ప్రవేశించడంతో దేశ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆదివారం తెల్లవారుజామున దేశం విడిచి వెళ్ళిపోయాడు. దాంతో ఆయన ప్రభుత్వం కూలిపోయి సిరియా పూర్తిగా తిరుగుబాటుదారుల నియంత్రణలోకి వెళ్ళినట్టయింది. తాజా పరిణామంతో డమస్కస్ సహా పలు ప్రాంతాల్లో ప్రజలు వీధిలోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. నిరంకుశ పాలన నుంచి తమకు విముక్తి కలిగిందంటూ నినాదాలు చేశారు. మరోవైపు అసద్ తన కుటుంబం సహా రష్యాకు శరణార్థిగా చేరుకున్నారు. ప్రస్తుతం మాస్కోలో ఉన్నారు. ఆయనకి ఇన్నేళ్లు అండగా ఉన్న రష్యా, ఇరాన్ తాజా పరిణామాలపై స్పందించాయి. అధికార బదిలీపై తిరుగుబాటుదారులతో చర్చలు జరిపాక అసద్ సిరియా వీడారని మాస్కో తెలిపింది. ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తు నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచించింది. ఇది ఓవరాల్గా జరిగింది ఏంటంటే ఆఫ్ఘనిస్తాను, సిరియా, లేకపోతే బంగ్లాదేశ్, ఇట్లా ప్రతి దేశము కూడా ఏవైతే ముస్లిం దేశాలలో వాళ్ళల్లో వాళ్ళు తగవులు పడి చివరికి ఉగ్రవాదుల చేతికి లేదా గ్రూపుల చేతికి దేశాలను అప్పచెప్తున్నటువంటి వైనం ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. అయితే కొనసాగుతున్న అల్పపీడనం, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం సోమవారం నాటికి తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. బుధవారం నాటికి శ్రీలంక, తమిళనాడు తీరాలకు చేరువవుతుందని భావిస్తుంది. దీని ప్రభావంతో గురువారంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొందన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అయితే రేషన్ మాఫియాలు సిట్ గుబులు ఎప్పుడు వస్తుంది, ఏమేమి ఆరాధిస్తుందని ఆందోళన, తనిఖీలకు రాకుండా అడ్డుకునేందుకు మైండ్ గేమ్, ఉపాధి పోతుంది, ఎగుమతులు ఆగిపోతాయంటే ప్రకటనలు, సిట్ ఎప్పుడు వస్తుంది, కేసులు నమోదైన 13 కంపెనీలేరా, ఇతర ఎగుమతి సంస్థలపైన ఆరాధిస్తుందా, కాకినాడ జిల్లాలో ఇదే చర్చ, పేదల బియ్యం అక్రమ రవాణా మూలాల శోధనకు ప్రత్యేక దర్యాప్తు ప్రభుత్వం నియమించినటువంటి విషయం తెలిసిందే. త్వరలో సిట్ రంగంలోకి దిగనున్న నేపథ్యంలో రేషన్ మాఫియా గుండెల్లో గుబులు మొదలైంది. దీంతో కార్మికులకు ఉపాధి పోతుంది, ఎగుమతులకు నష్టం ఏర్పడుతుందని ప్రకటనలు ఇస్తూ మైండ్ గేమ్ ఆడుతుంది. రాష్ట్రంలో పలు పోర్టులు ఉన్న కాకినాడ పోర్టులే తరచూ రచ్చకెక్కుతున్నాయి. గత 5 ఏళ్లు ఈ పోర్టుల నుంచి రేషన్ మాఫియా చేసిన పేదల బియ్యం అక్రమ ఎగుమతులపైనే చర్చ అంతా సాగుతుంది. తెర వెనక ఎవరున్నారన్నది తేల్చేందుకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడంతో క్షేత్రస్థాయిలో వేడి పెరిగింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. అక్కడ కార్మిక సంఘాలు వీళ్ళందరూ ఆందోళనకు దిగుతున్నారు. పోర్టు నాశనం అవుతుంది, అక్కడ వ్యాపారం నాశనం అవుతుంది. రేషన్ మాఫియా అనేటటువంటిది మాఫియా అనాలా లేకపోతే
ప్రభుత్వాల అసమర్థత అనాలా, ప్రభుత్వాల లెక్కలేనితనమనాలా, లేదా ప్రభుత్వాలు బాధ్యతగా చేస్తుందనాలా? ఎందుకంటే ప్రతి ఒక్కరికి రేషన్ ఇస్తున్నాం, ఆ రేషన్ తినేది ఇయ్యం, అది ప్రభుత్వం తప్పు. ఆ తినని బియ్యాన్ని కొనుక్కోవడం ప్రజలు తప్పు అవుతుందా? ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకం కింద తీసుకోవడం తప్పు కాదు కదా. ఆ ప్రజలు అమ్మేసుకుంటున్నారు, అది తప్పు అంటున్నాం ఇక్కడ. అలాగే అది కొన్నోడికి తప్పు అంటున్నాం, అది అమ్మినోడికి తప్పు అంటున్నాం. ఇందులో తిలాపాపం తలాపిడికడు. బట్ వాస్తవం అయితే ప్రజల సొమ్ము వృధా అవుతుంది, దుర్వినియోగం కాదు, వృధా అవుతుంది. ఆ వృధాని అరికట్టాలంటే చిత్తశుద్ధి ఉండాలి. అది లోపించినంతసేపు ఇలాంటి స్టోరీల మీద స్టోరీలు రాసుకుంటూ ఉంటారు. బట్ దానివలన వ్యవస్థలు చిన్నాభిన్నమవుతాయి, అది మర్చిపోతున్నారు. లేకపోతే ఫ్రీ హోల్డ్ పేరుతో భూమాయ, పల్నాడు జిల్లాలో వైకాపా నేతల భూదందా, లేని సబ్ డివిజన్లను సృష్టించి అక్రమాలు, ఆన్లైన్లో ఎక్కించుకుని బ్యాంకు రుణాలు, వైకాపా పాలనలో అధికారుల సహకారంతో అడ్డగోలుగా రెవెన్యూ రికార్డులో మార్పులు చేసి భూములు లేకపోయినా రికార్డులో సబ్ డివిజన్లు సృష్టించి పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ భూములు గతంలో అసైన్ చేసినట్టు చూపి 2023లో ఫ్రీ హోల్డ్ చేసినట్టు నమోదు చేసి 100 ఎకరాల వైకాపా నేతల కార్యకర్తలు కట్టబెట్టారు. ఒక గ్రామ రెవెన్యూ అధికారి ఆధ్వర్యంలో వైకాపా నేతలు చక్రం తిప్పారు. వ్యవహారం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలో జరిగింది. ఇక్కడ బుగ్గవాగు రిజర్వాయర్ భూములను రెవెన్యూ రికార్డులో వైకాపా నేతలు వారి కుటుంబ సభ్యుల పేరుతో నమోదు చేయించారు. అక్కడితో ఆకుండా వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి ఒక్కొక్కళ్ళు లక్షల్లో రుణాలు పొందారు. ఇందుకు కొందరు రెవెన్యూ రిజిస్ట్రేషన్ అధికారులు సహకరించారన్నటువంటి వార్తని హైలైట్ చేసి, చాలా మేజర్ వార్త, అతిపెద్ద కుంభకోణం అవుతుంది, గిన్నిస్ బుక్ రికార్డు చేయాలేమో, దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అది ప్రభుత్వపు అండ లేకుండా అయితే జరగదు. అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అండతోనే ఇదంతా జరిగి ఉంటుంది. పోతే నాణ్యత లేని మందులు, లైసెన్స్ లేని దుకాణాలు, ఆయుర్వేద ఔషధాల అమ్మకం ఓ మాయ, విజిలెన్స్ తనిఖీలో బయటపడిన లోపాలను ప్రభుత్వ పర్యవేక్షణ నామాత్రం. రాష్ట్రంలో ఆయుర్వేద దుకాణాలు మందుల అమ్మకాలపై నియంత్రణ పర్యవేక్షణ లేకుండా పోయింది. కల్తీ, నాణ్యత లేని, కాలం చెల్లిన మందులను దుకాణాల యజమానులు రోగులు కంటగడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి ఇలాంటి అక్రమాలను గుర్తించి నియంత్రించాల్సిన ఆయుష్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో సరైన ప్రాధాన్యం లేదు. రాష్ట్రంలో 2000కు పైగా ఉన్న ఆయుర్వేద దుకాణాలు చాలా వరకు లైసెన్సులు లేకుండా ఉన్న, రెన్యువల్ చేయించుకోకుండా నడుపుతున్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు నవంబర్ నెలాఖరున రాష్ట్ర వ్యాప్తంగా 50 ఆయుర్వేద మందుల దుకాణాలపై 25 ప్రత్యేక బృందాలు తనిఖీ చేపట్టాయి. ఈ బృందాల్లో ఆయుష్ అధికారులు కూడా ఉన్నారు. 6 దుకాణాలు అక్రమాలు గుర్తించి వాటిని సీజ్ చేశారు. 61.06 లక్షల విలువ అనధికారిక మందులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ దువ్వాడ సెంటర్లో ఆయుర్వేద థెరపీ సెంటర్కి సేల్స్ లైసెన్స్ లేకపోగా తనిఖీల్లో గడువు ముగిసిన మందులు బయటపడ్డాయి. జగదాంబ సెంటర్లోని దుకాణంలోనూ కాలం చెల్లిన మందులు దొరికాయి. అప్సరా రోడ్లోనూ షాపునికి సేల్స్ లైసెన్స్ లేదని తేలింది. పలు మందుల బాటిలపై లేబుళ్లపై వివరాలు నమ్మశక్యంగా లేవన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి, సర్కారు ఏడి పింఛన్ అంటూ కొత్తవి లేవు కానీ మళ్ళీ కోత మొదలు. ఈ 6 నెలల్లోనే పింఛన్ల సంఖ్య 1.57 లక్షల తగ్గుదల. దరఖాస్తు చేసుకుని 2 లక్షల మంది ఎదురుచూపు. ఇప్పుడు కొత్తగా దరఖాస్తుకు అవకాశమే లేదు. మరింత మందిపై వేటు వేసేందుకు నేటి నుంచి పింఛన్ల వెరిఫికేషన్ నేడు రేపు కొనసాగనున్న పరిశీలన. పొరుగు మండలాల సిబ్బంది లబ్ధిదారులు ఇళ్ళకే వచ్చి అర్హత అనర్హతల నిర్ధారణ. వెరిఫికేషన్ చేసే ఉద్యోగి టిక్తో మారిపోనున్న లబ్ధిదారులు తలరాత. ఇందులో రాజకీయ మతలబు దాగి ఉందని అనుమానాలు. అధికార నేతల ఒత్తిడితో అర్హులకి అన్యాయం జరిగే అవకాశం అంటూ రోడ్డు ప్రమాదంలో 2 కాళ్ళు దెబ్బతిని పనిచేయడం లేదు. 2 నెలలుగా పింఛన్ కోసం కలెక్టరేట్ నిర్వహిస్తున్న గ్రీవెన్సెల్కి వచ్చిపోతున్నాడు. అయినా నాకు పింఛన్ మంజూరు చేయడం లేదు. ఎస్టీ కులానికి చెందిన నాకు జీవనాధారం లేదు. దివ్యాంగులు పింఛన్ ఇప్పిస్తే జీవించగలుగుతుంటూ ప్రభాకర్ కళ్యాణపురం ఎస్టీ కాలనీ పుత్తూరు మండలం తిరుపతి జిల్లాకు సంబంధించినటువంటి ఒక బాధితుడి యొక్క వెర్షన్ని ఇక్కడ హైలైట్ చేశారు. కూటమి కొత్త స్టంట్స్ అంటూ పేరెంట్స్ కమిటీ సమావేశాల పేరుతో ఏమార్చి చేస్తున్న ఇంతటి నటనా కౌశలం సీఎం చంద్రబాబుకే సొంతం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు. టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాలు కొత్తేమీ కాదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా జరిగినాయి. తల్లిదండ్రుల కమిటీల భాగస్వామ్యంతోనే నాడు నేడు పనులు. ఈ సమావేశాలకు ఇప్పుడు కొత్త పేరు పెట్టి ఏమార్చే ప్రయత్నం. విద్యారంగాన్ని నాశనం చేయడమే గాక ఈ సమావేశాలకు చందాలు అడుగుతారా? అమ్మఒడి గురించి సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ ఎందుకు మాట్లాడడం లేదు? ఇంగ్లీష్ మీడియం, టోఫెల్, సబ్జెక్ట్ టీచర్ల విధానం, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్, ట్యాబ్లు ఎందుకు ఆపేశారు? మధ్యాహ్న భోజనం బాగాలేదని పేరెంట్స్ గగ్గోలు పెట్టడం మీ చెవులకు వినిపించడం లేదా? స్కూళ్ళు, టాయిలెట్ నిర్వహణ గురించి ఎందుకు పట్టించుకోలేదు? విద్యా దీవెన, వసతి దీవెన ఇవ్వకుండా డైవర్షన్ రాజకీయాలు అన్నటువంటి వార్తని ఆయన క్వశ్చన్ చేసింది, హైలైట్ చేశారు. లేకపోతే అదే ఉన్మాదం అంటూ సెకీ విద్యుత్పై వాస్తవాలు కనిపిస్తున్న ఆగని ఈనాడు గుడ్డి రాతలు. అంతరాష్ట్ర ప్రసార ఛార్జీల నుంచి 25 ఏళ్ల పాటు సెకీ విద్యుత్కు పూర్తి మినహాయింపు. ఆ విషయంపై కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు. సెకీ ఒప్పందంలోనూ స్పష్టం. రాష్ట్రంలోనే 6400 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు పెట్టాలంటే నెట్వర్క్ విస్తరణకే 2600 కోట్లు వ్యయం. సెకీ నుంచి తీసుకోవడం వల్ల ఆ వ్యయం లేకపోగా భారీగా ఆదా. ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా ప్రజల్ని ఏమార్చాలని టీడీపీ దాని కరపత్రిక పన్నాగం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అసత్పాలన అంతం అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరిపోయి వేరువేరు చోట రోడ్డు ప్రమాదాల్లో 7గురు దుర్మరణం.
కారు అదుపు తప్పి నలుగురు, టిప్పర్ ఢీకొని ముగ్గురు మృతి. పల్నాడు జిల్లా ఘటనలో కొండగొట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని వస్తున్న ప్రమాదం. ఈ ఘటనలో మరణించిన నలుగురులో 2 భార్యాభర్తలు. బాపట్ల జిల్లా ఘటనలో తల్లి కుమార్తె అల్లుడు మృతి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే ఎక్కడా లేని ఈవీఎంలు మనకే ఎందుకు? అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మన దగ్గర మాత్రం ఈవీఎంలు ఎందుకు? ఈవీఎంలు పక్కన పెట్టి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. ఈవీఎంల కారణంగా ఎన్నికల అక్రమాల అవకతవకలు జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయి. వాటికి తెరపడాలంటే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలి. పోయినోడు ప్రతి ఒక్కడు ఇదే మొక్క. ఇంతకుముందు ఇదే శరద్ పవార్ గెలిచింది. ఈవెన్ ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు కదా, మరి అక్కడ ఈవీఎంలు పనిచేసినాయి, ఇక్కడ ఈవీఎంలు పనిచేయట్లేదు. అంటే ఓడినప్పుడు ఒక సాకు కింద దీన్ని వాడుతున్నారు. లేకపోతే హైవేల పక్కనే ఈవీ స్టేషన్లు, ఏదైతే జాతీయ రహదారులు ఆనుకుని ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పే ప్రణాళికను వేగవంతం చేయాలని జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 కార్యక్రమం కింద వాటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం దేశంలో విద్యుత్ వాహనాలు ప్రోత్సహించే దిశగా మౌలిక సదుపాయాల వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు పెట్రోలియం మంత్రిత్వ శాఖతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం 2 పెట్రోలియం కంపెనీల భాగస్వామ్యంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ప్రణాళికను ఆమోదించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. భార్య సమాధి వద్ద భర్త ఆత్మహత్య. 6 నెలల కింద భార్యను హత్య చేసిన భర్త పశ్చాత్తాపంతో బలవన్మరణం. క్షణికావేశంలో చేసిన తప్పును పశ్చాత్తాపంతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇది. చిత్తూరు జిల్లా రామకుప్ప మండలం బైపరెడ్లపల్లికి చెందినటువంటి గంగిరెడ్డి 49 సుజాత భార్యాభర్తలు 2 కుమార్తెతో కలిసి 10 ఏళ్ల కింద బెంగళూరు వెళ్ళి కూరగాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో 6 నెలల కింద ఘర్షణ పడ్డారు. గంగిరెడ్డి క్షణకావేశంలో భార్య సుజాతపై కత్తితో దాడి చేయడంతో ఆ ప్రాణాలు కోల్పోయింది. భార్యను తానే చంపేశానని గంగిరెడ్డి అక్కడ పోలీస్ స్టేషన్ లొంగిపోయాడు. ఈ కేసులో 6 నెలలు జైలు జీవితం గడిపి శనివారం బెయిల్పై విడుదలై స్వగ్రామంలో ఉన్న కుమారుల వద్దకు వచ్చాడు. రాత్రి వాడితో కలిసి భోజనం చేశాడు. ఇకపై తనను అందరూ భార్యను చంపేశానన్న ఏహభావంతో చూస్తారని క్షణికావేశంలో భార్యను చంపుకున్నాను, తనకు బతకాలం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. రాత్రి ఇంట్లో కుమారులతో కలిసి నిద్రించాడు. ఆదివారం తెల్లవారుజామున మెలకు వచ్చిన కుమారులకు ఇంట్లో తండ్రి కనిపించలేదు. గ్రామంలో వెతికారు. గంగిరెడ్డి తన తండ్రి భార్య సమాధుల వద్ద చెట్టు కూరేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాన్ని గమనించారు. మృతుడు కుమారుడు నవీన్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటమోహన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నట్టు వార్తను హైలైట్ చేశారు. కాకపోతే దంపతుల కిడ్నాప్, భార్య హత్య. ఛత్తీస్గఢ్లో ఇటీవల 2 సర్పంచ్లు, అంగన్వాడీ కార్యకర్తను హతమార్చిన మావోయిస్టులు తాజాగా మహిళను ఇన్ఫార్మర్ పేట హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మద్దేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడేడ్ గ్రామానికి చెందినట్టు దంపతులు ఏలాం సుక్రు రామయ్య ఇంటికి శనివారం ఉదయం 8 గంటలకు వచ్చిన మావోయిస్టులు 2 కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతాన్ని తీసుకెళ్లి 2 విపరీతంగా కొట్టడంతో పాటు భార్య సుక్రును చెట్టుకు ఉరితీసి హతమార్చారు. 2017 నుంచి పోలీసులకు ఇన్ఫార్మల్గా వ్యవహరిస్తున్నారని, పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించిన వాళ్లలో మార్పు రాకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డామని మావోయిస్టు పార్టీ మద్దేడు ఏరియా కమిటీ పేరిట లేఖను విడుదల చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అధికారంతో అరాచకం అంటూ వైసీపీ హయాంలో స్వాహా పర్వం. 5 ఏళ్ల జగన్ పాలనలో యథేచ్ఛగా ప్రైవేట్ ప్రభుత్వ ఆస్తులు, ప్రకృతి వనరుల దోపిడీ, చేతులు మారిన 1000 ఎకరాల భూములు, ఇసుక గనులు, రేషన్లో భారీగా అక్రమార్జన. నెంబర్ 2 పెద్దిరెడ్డి 1000 కోట్ల అర్జన. పల్నాడులో పిన్నెల్లి సంపాదన 1000 కోట్లు. కార్మికుల శ్రమ దోచుకున్న శంకర్ నారాయణ. రోజా ఇలాకాలో మున్సిపల్ చైర్పర్సన్ పదవి బేరం. కడప జిల్లాలో 3500 ఎకరాల ఆక్రమణ అంటూ ఓవరాల్గా ఇప్పుడు అంతా అరాచకమే జరిగిపోయింది అన్నట్టు. ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే ముందు అసలు ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసేటటువంటి సందర్భంలో అవతల దాని మీదకి రాసుకురావడం అన్నది ఒక సహజ సిద్ధమైనటువంటి పరిణామం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇదివరకు సాక్షి ఇంత ఘాటుగా ఇంత దారుణంగా వెళ్ళలేదు. ఇప్పుడు అలాగ వెళ్ళటం అనేది వైసీపీ మీద ఎప్పటి నుంచో నడుస్తుంది. అది పతాక స్థాయి జరిగింది. అలాగని వీళ్ళందరూ శుద్ధపూసలు కాదు, ఇప్పుడున్నోళ్ళు శుద్ధపూసలు కాదు, రాజకీయ నాయకులు శుద్ధపూసలు అని చెప్పి జనం అనుకోవట్లేదు, కానీ ఆంధ్రజ్యోతి అనుకుంటుంది. లేకపోతే వెనకబడింది అంటూ ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్, 4 స్టార్లు దక్కిన బడులు తక్కువే, ఎక్కువగా 2-3 స్టార్లకే పరిమితం. ఏకంగా 398 బడులకు 0 స్టార్ రేటింగ్. సర్కార్ స్కూళ్లలో సదుపాయాలేమి, అంతంత మాత్రంగా అభ్యసన ఫలితాలు. జగన్ ప్రభుత్వ నిర్వాహకంతో దీనస్థితిలోకి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగన్ ప్రభుత్వంలో స్కూళ్ళని బాగు చేశాడా లేదా అన్నటువంటిది వచ్చిన ఎన్ఆర్ఐలు కూడా చూశారు. కాకపోతే మనం దాన్ని డైవర్ట్ చేయాలి కాబట్టి ఒకటి రాయొచ్చు, లేదా స్టోరీలు ఇప్పుడు ఆ స్టార్ రేటింగులు వంకపెట్టి ఏదో తిట్టిపోయొచ్చు. అంతకుమించి స్కూళ్ళు బాగుపడ్డాయో లేదో ప్రజలు చూశారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నాయో కూడా ప్రజలు చూస్తున్నారు. వార్తలతో వక్రీకరించినంత మాత్రాన ప్రజల్లో వాస్తవాలు కనుమరుగైపోతాయి అనుకోవడం ఓ భ్రమ. లేకపోతే సైబర్ నేరాలకు చెక్ అంటూ జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, ఎస్పీల గ్రీవెన్స్లో ఫిర్యాదుల పరిష్కారం, ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం, ప్రభుత్వానికి పోలీస్ శాఖ ప్రతిపాదనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దందాల ద్వారంపూడి 5 ఏళ్లలో అడ్డగోలుగా అక్రమార్జన అంటూ నాటి సీఎం జగన్ అండతో బరితెగింపు, ఎన్నో బెదిరింపులు, దౌర్జన్యాలు, కబ్జాలు, కాంట్రాక్ట్ పనుల్లో కోట్లు జేబులోకి బినామీని అద్దెడిగినందుకు యజమాని నుంచి 3 కోట్ల వసూలు, కాకినాడలో 100 కోట్ల విలువైన హోటల్ స్థలం 12 కోట్ల రూపాయలకి సొంతం అన్నటువంటిది ద్వారంపూడి మీద కంటిన్యూస్ స్టోరీ ఒకటి హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే సైబర్ నేరాలకు చెక్ అంటూ జిల్లాకు సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు వార్త ఇక్కడ కూడా హైలైట్ చేసుకొచ్చారు.
ఇకపోతే విజయసాయిరెడ్డిపై కేసు పెట్టండి అంటూ విజయవాడ సిపికి బుద్ధా వెంకన్న ఫిర్యాదు. సీఎం చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా ఎక్స్లో ట్వీట్లు చేస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబును కోరారు. ఈ మేరకు విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆదివారం ఫిర్యాదు చేశారు. అనంతరం కార్యాలయం బయట మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడి, నీకు సిగ్గుసారం ఏమాత్రం ఉన్న మనిషిగా వ్యవహరించు, మేము అధికారంలోకి రాగానే అప్పటికి చంద్రబాబు బతికుంటే జైలు వ్యవస్థను బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోతారా? కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా అంటూ ఆయన ప్రశ్నలు వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.